హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ శ్రీజ. ప్రెసెంట్ మనతో పాటు బ్రెయినోవిజన్ CEO గణేష్ నాగ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఏఐ నడుస్తుంది. ఏఐ ఇదే మాట్లాడుతున్నారు. అంటే మెయిన్లీ యూత్ అయితే జాబ్ పోతుందనే భయపడుతున్నారు. సో దీని గురించి మీరు ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? అంటే ఏఐలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ పోయే ప్రమాదాలు ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు. సో పోతుందని చెప్పారు జనరల్గా. అయితే ఏంటంటే సేమ్ టైం ఏఐ వల్ల జాబ్స్ క్రియేట్ కూడా అవుతాయి. సో చాలా వరకు ఏంటంటే కోడింగ్ అనేది తగ్గుతుంది. కోడింగ్ అనేది మొత్తం ఏమీ పోదు. సో కోడింగ్ అనేది తగ్గుతుంది. సో బట్ ఏజెంట్స్ అనేవి వస్తాయి. అంటే ఒక మనిషి చేసే పని ఆటోమేటిక్గా ఏంటంటే ఏజెంట్ 100 మంది చేసే పని ఒకేసారి అది చేసేస్తుంది. సో అలాంటి వాటిని బిల్డ్ చేయాలి. సో నెక్స్ట్ అంతా సో ఈ రెవల్యూషన్ అంతా మారుతుంది. ఇప్పుడు దాకా చిన్న చిన్న పనులు చాలా వరకు వర్క్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒక 1 or 2 years 3 yearsలోని స్లోగా పనులన్నీ వ్యానిష్ కూడా అయిపోతాయి. అంటే కొన్ని జాబ్స్ అసలు కనిపించవు ఇలా. బట్ చాలా వరకు జాబ్స్ పోతాయి అండ్ కొత్త జాబ్స్ కూడా అన్నీ వస్తాయి. ఓకే. సో కొత్త జాబ్స్ అంటే ఒక యూత్ చేయగలిగే జాబ్ వస్తుంది కదా? అందరూ చెయ్యొచ్చు. అంటే దానికి చెయ్యాలంటే చాలా థింగ్స్ నేర్చుకోవాలి. ఓకే. అంటే ఎలాంటి థింగ్స్ నేర్చుకోవాలి? సో ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనుషులకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. అవును. సో తెలివితేటలు. సో ఏఐ మించిన తెలివితేటలు రావాలి అంటే ఒక మనిషికి ఏఐ మించిన తెలివితేటలు ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏఐ మించిన తెలివితేటలు ఉంటాయి. అంటే ఏఐ చేసిందే మనిషి కదా. సో ఏఐ ఏం చేస్తుందంటే ర్యాపిడ్గా చేసేస్తుంది. బేసిక్గా ఒకసారి ఇచ్చేస్తే రోబో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది అలిసిపోదు. ఓకే. దానికి 8 hours ఉండాలి, 12 hours ఉండాలి, 24 hours ఉండాలని అలాంటివి తెలియదు. ఎంతసేపు అన్నా పని చేసేస్తుంది. ఈ లైట్ ఎలా వెలుగుతుంది, ఎంతసేపు అన్నా వెళ్ళగలుగుతుంది. సో అలాగేంటంటే ఏఐ కంటిన్యూటీలో ఛార్జింగ్ అవసరం ఉంటుంది కానీ ఏఐకి అవసరం ఉండదు. అంటే ఏఐకి ఉంటుందమ్మా. అంటే జనరల్గా కరెంట్ ఉన్న ఎంతసేపు అన్నా పని చేస్తుంది. కానీ అలా మనుషులు మనం అంతసేపు ఉండలేం కదా. సో దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే ఏఐని మనం సృష్టిస్తాం కనుక జనరల్గా ఏఐ మనల్ని ఉపయోగించుకుంటుందా, మనం ఏఐని ఉపయోగిస్తాం అనేది క్వశ్చన్. అర్థమైంది కదా. సో జనరల్గా అది మనల్ని ఉపయోగిస్తుందా, మనం దాన్ని ఉపయోగిస్తున్నామా అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఏఐని పట్టుకొని మనం ఏం చేయాలి నెక్స్ట్ అన్నీ ఏఐ చెప్పేస్తూ వెళ్ళిపోతుంది అనుకో, మనం దాని ట్రాప్లో ఉన్నట్టు. కానీ మనమే ఏఐకి చెప్తున్నాం అనుకో నెక్స్ట్ ఇవన్నీ చేయాలి అనేది, అప్పుడు మన చేతిలో ఏఐ అన్నట్టు. సో ఇప్పుడు యూత్ షిఫ్ట్ అంతా కూడా ఏంటంటే ఏఐని మన చేతిలోకి తెచ్చుకోవడం ఎలా, అలా తెచ్చుకోవాలి అంటే సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని స్కిల్స్, డిజైన్ థింకింగ్ లాంటి స్కిల్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దాకా ఏంటంటే ఇంజనీరింగ్ అంటే కోడింగ్ అన్నారు. సో చాలా వరకు ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే థింకింగ్ అని మాట్లాడతాం. సో ఎలాంటి ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇస్తున్నాం, ఎలా థింక్ చేస్తున్నాం, ఈ డిజైన్ థింకింగ్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అంటే ఏ రోబోట్స్ అన్నీ కలిసి ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నాయి అంటే ప్లాన్ చేస్తే ఎటువంటి విధంగా ప్లాన్ చేస్తారు? ఏదైనా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ జనరల్ ఏంటంటే ఒక మనిషి క్రియేట్ చేసేవి అవన్నీ కూడా. సో ఎక్కడ ఏంటంటే లైక్ దర్ ఈజ్ ఏఐ మనుషులు ఏమైనా చేస్తాయా అనేది జస్ట్ ఒక ఏఐకి అది ఏమైనా వర్క్ ఇస్తే చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏఐ అనేది ఎగ్జాంపుల్ చాలామంది అంటే ఏఐ కానీ లేదంటే ఏం లేదు. ఇప్పుడు అంటే మనుషుల్ని అంతం చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే వాటికి జనరల్గా ఏంటంటే అంతం చేసేయాలి. ఏఐ అంటే ఏం తెలీదు బేసిక్గా. దానికి ఒక సెట్ ఆఫ్ రూల్ ఇస్తాం అనుకో. అంటే ఎగ్జాంపుల్ కార్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కార్స్ అని స్టీరింగ్లు ఉండవు, ఏమీ ఉండవు. జనరల్ ఏంటంటే నువ్వు కార్ ఎక్కి కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కార్ తీసుకెళ్ళిపోతుంది. సో రోడ్డు మీద. సో వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఎలాన్ మస్క్ అమెరికాలో యూజ్ చేస్తున్నారు జనరల్. ఇలాంటి చాలా చోట్ల యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది చేసే మనిషే ఇందులో వెళ్ళవని చంపేయాలి అనుకుంటే మనిషి అనుకున్నాడు అనుకో, ఆ టైం కావాలంటే చేయొచ్చు. అంటే జనరల్
సో ఇవి ఎవరు చేయరు, జస్ట్ చెప్తున్నాను జనరల్లీ. ఏ అంతవరకు అలా ఆలోచించలేదు. ఏ ఇంటెలిజెన్స్ నుంచి మనుషులకున్న పెద్ద రిస్క్ ఏమైనా ఉంటుంది? పెద్ద రిస్క్ ఏంటంటే ఏమైనా ఉంటుంది? ఏ రిస్క్ అంటే అదే అంటున్నాను. జనరల్ ఏంటంటే మనుషులు దానిలో ఆలోచించలేకపోతే రిస్కే. ఎందుకంటే ఏఐతో పాటు పరిగెట్టాలి, ఏ కన్నా బెస్ట్గా పర్ఫామ్ చేయాలి, అప్పుడైతేనే కానీ. లేదంటే ఏ కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, నాలెడ్జ్ ఏ కంటే ఫాస్ట్గా వర్క్ చేయాలి. అంటే ఫాస్ట్గా వర్క్ చేయాలి కదా, ఏఐని రన్ చేసే దీనిలో ఉండాలి. సో ఏఐని మనం చెప్పు చేతలో పెట్టుకునేలా ఉండాలి, అన్ని నేర్చుకోవాలి మనిషి. అలా నేర్చుకుంటే ఏఐని మించి అంటే ఏ వచ్చిందనే భయం లేకుండా మనుషులు ఎదరికెళ్ళొచ్చు. సపోర్ట్ అనమాట, అంటే ఏఐ మనకి సపోర్ట్ చేసేది. కానీ యూత్ కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఏ వస్తే మనకి ఫ్యూచర్ ఉండదు, ఏ వస్తే ఒక జాబ్ ఉండదు, ఏ ఉండదని భయపడుతున్నారు కదా. అదే నేను ఇందాక అదే చెప్తాను. జనరల్ ఏంటంటే ఏఐ వచ్చే ముందు వీళ్ళు కూడా ఏఐ స్కిల్స్ ఉంటాయి బాగా. సో ఆ స్కిల్స్ బాగా నేర్చుకుంటే జనరల్లీ సో ఏఐ మీద చాలా ఉద్యోగాలు పెరుగుతాయి. ఓకే, కానీ ఏమవుతుందంటే వాళ్ళు థింకింగ్ క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన డిజైన్ థింకింగ్ అని చెప్పారు. సో డిజైన్ థింకింగ్ అనేసరికి అది లాంగ్ లిస్ట్, అంటే థింకింగ్ క్యాపబిలిటీస్. ఎందుకంటే మనం చాలా తెలివైన వాళ్ళం ఒకప్పుడు, మెల్లిమెల్లిగా మన దగ్గరికి ఒక క్యాలిక్యులేటర్ వచ్చింది, సో లెక్కలు చేయడం మానేసాం. సో ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ దొక్కేవారు, బైక్స్ వచ్చాయి, అది మానేశారు. ఓకే, సో మెల్లిగా కార్లు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఇప్పుడు సైకిల్ దొక్కమంటే అందరినీ చాలా కష్టపడతారు. అంటే వీ నీడ్ టు థింక్ బ్యాక్ అండ్ గో బ్యాక్ టు ద సొసైటీస్ అండ్ జనరల్లీ అగైన్ వీ నీడ్ టు థింక్ బాగా. ఏఐ బాగా రావాలంటే మ్యాథ్స్ బాగా రావాలి. సో మ్యాథ్స్ రావాలి, థింకింగ్ క్యాపబిలిటీస్ రావాలి, డిజైన్ థింకింగ్ లాంటివి బాగా నేర్చుకోవాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్స్ నేర్చుకోవాలి. సో ఇలాంటివన్నీ బాగా నేర్చుకుంటే ఏఐని ఈజీగా కంట్రోల్లో పెట్టచ్చు. ఏని మనమే కంట్రోల్లో పెట్టచ్చు. సార్ మనం చూసుకుంటే డీప్ సీక్ అండ్ చాట్‌జిపిటిని, ఆ చాట్‌జిపిటి లాంటి యాప్స్ ఉన్నాయి, అవి ఇండియా వాళ్ళు ఎందుకు చేయట్లేదు అలాంటి యాప్స్? సో జనరల్గా ఏంటంటే ఇండియాతో ఒక జనరిక్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఇక్కడ రొటీన్ లైక్ చూసుకుంటే ఎవ్రీ వన్ టాకింగ్ అబౌట్ నీ శాలరీ ఎంత, నా శాలరీ ఎంత అని మాట్లాడుకుంటారు. బేసిక్గా ఎక్కడన్నా మాట్లాడుకుంటే ఎవరన్నా విలేజెస్కి వెళ్ళినా ఎక్కడన్నా సరే మోస్ట్ ఆఫ్ ద టైం మా వాడికి 10 లక్షల శాలరీ ఉంది, ఇంకొకళ్ళు మా వాళ్ళకి 12 లక్షల శాలరీ, 16 లక్షలు, 32 వాళ్ళని మాట్లాడతారు. అంటే ఎంతమంది మావాడు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని మాట్లాడతారు. సో అలా చాలా తక్కువ మందే ఉంటారు. మావాడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాడు, ఈ ప్రాబ్లమ్ అంటే అవి మన రూట్స్లోకి లేవు. ఇప్పుడు కూడా మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం అనేదే ఇక్కడ ఉంటుంది. సో అది ఎందుకు వచ్చింది అంటే ఎవ్రీథింగ్ సొసైటీ అనేసరికి ఒక్కళ్ళని కాదు, జనరల్ ఇక్కడ ఏంటంటే మనకంతా కూడా డబ్బులు సంపాదిస్తే గ్రేట్ పర్సన్, కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది మనం జనరల్గా స్కూల్ నుంచి అవన్నీ కూడా చాలా దూరం అయిపోయారు. సో ఓకే, చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటి, బాగా చదువుకో, మంచి జాబ్ సంపాదించుకో, అంతే తప్ప ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయ పలానా ప్రాబ్లం అలా ఏంటంటే ఇప్పుడు అంటే చెప్పరు మనకి. ఇప్పుడున్న అదే ఇప్పుడు అది జనరల్గా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకాలమైనా చైనా కానీ లేదంటే అమెరికా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బాగా తెలివిగా పనిచేస్తారు. అంటే తెలివితేటలు ఎక్కువ పెడతారు, వర్క్ తక్కువ చేస్తారు, తెలివితేటలు ఎక్కువ పెడతారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వర్క్ ఎక్కువ చేస్తారు, తెలివితేటలు తక్కువ పెడతారు. సో రిపీటెడ్ వర్క్స్ అయిపోతాయి. అండ్ చైనా లాంటి కంట్రీస్లో అంటే ఎక్కువసేపు పనిచేస్తారు, వాళ్ళ వర్కే పని, అంటే వాళ్ళ పనే పని చేయాలి, ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది అంటుంది. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది. ఇప్పుడు ఇండియా చూస్తే ఒక 8 months టైం పెట్టుకున్నారు. చాట్‌జిపిటి, డీప్ సీక్ లాంటి కన్నా అంటే ఎగ్జాంపుల్ చాలామందికి తెలియదు. చాట్‌జిపిటి అంటే ఒక $20 అంటే $20 అంటే దాని దగ్గరలో ₹85 అనుకోండి. 1700 నుంచి ఓ ₹2000 నెలకి చాట్‌జిపిటి ఛార్జ్ చేస్తుంది. డీప్ సీక్ అనే సేమ్ దాని దగ్గరలో $1కి ఇచ్చేస్తుంది. $1 అంటే ₹100 అనుకుందాం ఎగ్జాంపుల్. వాడి 2000కి ఇచ్చేది ₹100కి ఇస్తుంది. అంటే ఏది తీసుకుంటాం, ₹100 2000? 2000 మనకి ఓకే ₹100 తీసుకుంటాం. సో జనరల్గా ఏంటంటే ఏదైతే నువ్వు చాట్‌జిపిటి వాడతావు ఏఐ టూల్, అది 2000 ఛార్జ్ చేస్తే డీప్ సీక్ అనేది సేమ్ ₹100కి వస్తుంది.
సో ఈ 2000దేమో అమెరికాది, 100 రూపాయలదేమో చైనాది. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తాం, ఓ మొబైల్ ఫోన్ తక్కువ రేట్కి వస్తుంది అంటే దాన్నే కొంటాం. ఎక్కువ రేట్ ఎందుకు కొంటాం? ఫ్యూచర్స్ ఉండే సేమ్ ఫోను ఐఫోన్ లాంటిది, ఐఫోన్ కన్నా బెటర్గా ఉంది ఇంకోటి అంటే ఏం చేస్తాం, తక్కువ రేట్కి వస్తుందంటే అదే తీసుకుంటాం. సేమ్ అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే డీప్ సీక్ అనే దాని మీద ఎక్కువ పీపుల్ పడతారు. అంటే ఆదాయం అంతా ఏమైపోతుంది, చైనాకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అలాంటిది మనం తయారు చేయడానికి మన వాళ్ళకి సత్తా ఇప్పుడు ఓ 10 monthsలో చేస్తామని ఇండియన్ ఐటీ మినిస్టర్ అన్నారు. అంటే చాట్‌జీపీటీ కంటే డీప్ సీక్‌కి ఎందుకు తక్కువ ఉంది అంటారు? అంటే వాళ్ళు సింపుల్గా ఈజీగా తయారు చేస్తారు, అంటే తక్కువ ఖర్చు అయ్యింది. సో చాట్‌జీపీటీకి చాలా ఎక్కువ డబ్బులు పెట్టారు, సో తక్కువ ప్రైస్కే అయిపోయింది. ఎగ్జాంపుల్ అంటే కామన్ పర్సన్స్కి అర్థమయ్యేలా చెప్తాను. అంటే ఇదే చైర్ ఉంది, ఒక కంపెనీ వాళ్ళు చేయడానికి 10,000 పెట్టింది అనుకో, ఇంకొకరికి 1000 రూపాయలకే చేస్తారు అనుకో. సో వీళ్ళకి తక్కువ రేట్కి ఇవ్వగలుగుతారు, 1000 రూపాయలకి చేస్తే 2000కి అమ్మేయగలుగుతారు. అంటే మన ఇండియా వాళ్ళు కూడా డీప్ సీక్ అనే దాన్ని కనిపెడితే మనకి చాలా యూజ్ అవుతుంది అంటారు. అంటే అలాంటిది, అంటే డీప్ సీక్ అనేది వాళ్ళ పేరు, చాట్‌జీపీటీ అనేది ఇంకోళ్ళ పేరు. అలాంటి పేరు మీద ఇంకో యాప్ కూడా మనకి కనిపెడితే బాగుంటుంది. అలాంటిదే మనం ఇండియా వాళ్ళు కూడా చేస్తే, అంటే చేస్తున్నారు ప్రయత్నాలు. బట్ ఏంటంటే దానికి తగ్గ ఎందుకు అవ్వట్లేదు అంటారు? అంటే వాళ్ళకున్న తెలివితేటలు వీళ్ళకి లేవన్నా? అంటే అలా అని కాదు, వర్క్ కమిట్మెంట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అవి అవ్వాలి అంటే ఇప్పుడు కొన్నిసార్లు అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సీరియస్నెస్ ఉండాలి. ఓ అదైతే మనకెందుకులే, ఓకే ఈరోజు మన పని కానీ చూసేసుకుంటాం. ఇండియా వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. అందరూ అని కాదు, కొంతమంది ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఏంటంటే మనం ఛాలెంజెస్ తీసుకోవడం ఆల్వేస్ ఏంటంటే, ఇప్పుడు అందుకే చూస్తే ఇండియన్ కాలేజ్లో హ్యాకథాన్స్ అంటారు జనరల్లీ. సో హ్యాకథాన్స్ 24 hours హ్యాకథాన్స్, 36 hours హ్యాకథాన్స్ నిద్రపోకుండా స్టార్ట్ అవుతున్నాయి జనరల్ ఇండియా మొత్తం. సో ఈ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం, నిద్ర లేకుండా ఒక 36 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా, అంటే చెయ్యొచ్చు. అంటే జనరలైజ్డ్గా మన ఊర్లో ఏమనుకుంటాం, అరే 8 గంటలు అంటే సర్టన్ టైంలో రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం. బట్ ఇప్పుడు హ్యాకథాన్స్లో 36 గంటలు అసలు కంటిన్యూ, అంటే ఒక కంటిన్యూటీగా వర్క్ చేస్తే ఇలాంటివన్నీ చెయ్యొచ్చు అనమాట. సో ఏవి చేయాలన్నా, ఇంకా మొన్న మీరు ఆల్రెడీ చూస్తే 90 hours పని చేయాలి అని ఒకరు చెప్పారు నెలకి, వారానికి 90 గంటలు పని చేయాలని ఒకళ్ళు L&T చైర్మన్. సో ఇన్ఫోసిస్ చైర్మన్ వారానికి 70 గంటలు పని చేయాలి అన్నారు. అంటే అందరూ యూత్ అంతా వాళ్ళ మీద తిరగబడ్డారు. సో ఎందుకు చేయాలి అంటే వైస్ వర్సా, 70 గంటలు పని చేయడం, 90 hours పని చేయడం అనేది రైట్ అని సపోర్ట్ చేయరు. బట్ ఏంటంటే తక్కువ టైం చేసినా క్వాలిటీ ఆఫ్ థింగ్ చేయాలి. మనం తక్కువ పని చేసినా క్వాలిటీ ఆఫ్ టైం పని చేస్తే, క్వాలిటీ ఆఫ్ ఇస్తే సరిపోతుంది. అలా ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం బిల్డ్ అవ్వాలి. సో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేద్దామని కాకుండా జనరల్గా ఎంటర్ప్రినర్షిప్ అలా చేయగలిగితే అందరూ అవ్వక్కర్లేదు. ఆ మైండ్ సెట్ ఉన్నా కూడా అలాంటి ఉద్యోగస్తులు కావాలి జనరల్లీ. ఓకే నేను ఒకటి క్రియేట్ చేసే వరకు, ఈ పని ఉందంటే ఈ టాస్క్ అయ్యే వరకు నేను ఇది చేయాలి అని. సో అలా అందరూ చేయగలిగితే ఈజీగా మనకి ఇప్పుడు ఆల్రెడీ అదే చెప్పాను ఇందాక, ఐటీ మినిస్టర్ నెక్స్ట్ 10 months టైం తీసుకుంటున్నారు. తీసుకుని ఈ 10 monthsలోనే చెయ్యాలి అని దానికి ఒక 10,000 కోట్ల అరౌండ్ సో ఇప్పుడు ఇచ్చారు. అంటే దానికంటూ 10,000 కోట్ల దగ్గరలో డబ్బులు పెడుతున్నారు. సో నెక్స్ట్ ఎలాంటివి వస్తాయి, ఎవరన్నా ఇది చేయడానికి ట్రై చేయండి మేము డబ్బులు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, 5 కోట్లు అంటే ఈ ఇస్తాం. డీప్ సీక్ అనే దానివల్ల జాబ్స్ కూడా వస్తాయి సార్ స్టూడెంట్స్కి? డీప్ సీక్ వల్ల జాబ్స్ రావు. అంటే జాబ్ చేయడం ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది అంటే జాబ్ చేయడం ఈజీ అవుతుంది అంటే ఓకే ఒక కోడింగ్ రాయాలి, డీప్ సీక్ లేదు, లేదంటే ఇవేవి లేవు, కోడింగే రాయాలి. సో లేదంటే ఇంకొక లెట్స్ ఎగ్జాంపుల్, ఒక లాయర్ ఉన్నారు, ఒక కేసుకి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 పుస్తకాలు చదివి ఒక నెల రోజులంతా ఒక కేసు వాదించడానికి అనుకుంటారు. కానీ కొత్త అబ్బాయి ఏం చేస్తారంటే వస్తాడు, ఓకే చాట్‌జీపీటీ అండ్ డీప్ సీక్ ఆల్మోస్ట్ సేమ్, కొన్ని ఫీచర్స్ అటు ఇటు మారొచ్చు కొన్ని రోజుల్లో. ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అబ్బాయి హ్యాపీగా వచ్చి దీనిలో ఈ సెక్షన్ కొడతారు, కొట్టగానే ఒక అరగంటలో మొత్తం నీట్గా ఇచ్చేస్తుంది. ఈయన ఒక నెల రోజుల పాటు అసలు తిండి లేకుండా అన్నీ చదువుకుంటామా, ఇప్పుడు వీళ్ళు ఒక 15 గంటలో వచ్చారు. ఇప్పుడు దేనికి ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ 2 సేమ్ కంటెంట్ వచ్చాయి.
ఓకే, కానీ ఇది ఈజీగా అయింది అది. ఈజీగా అయింది. ఇప్పుడు ఫ్రెషర్ కదా, ఈయనకి 15,000 ఇస్తున్నారు, ఆయనకి 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఉద్యోగానికి ప్రాబ్లం? వాళ్ళ ఉద్యోగానికి 5 లక్షలు ఇచ్చేవారు. అంటే అలా అందరూ ఉద్యోగాలు పోవు, కానీ కొంతమంది పోతాయి. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అంటే కొత్తగా ఇలా వచ్చే వాళ్ళు కూడా ఈ పని చేసేయగలుగుతారు. ఓకే. సో ఇంకొకటి, నేనే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను జనరల్లీ, ఆయన పుస్తకాలు అన్నీ చూసి చెప్తారు. బట్ నేను లా కాదు, నేను జనరల్గా చూసుకొని చాట్‌జిపిటిలోనో లేదంటే డీప్ సీక్లోనో కొట్టి చూసుకుంటా, నాకు అక్కడే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లాయర్ ఏం చెప్పినా ఇప్పుడు నేను నమ్మను, అదేంటి రూల్స్ ఇలా ఉన్నాయి కదా అని అడుగుతారు. అర్థమైందా? సో ఏదంటే అది ఇచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమే కాదు. ఇంతకుముందు అంటే వాళ్ళు ఏమైనా చెప్పి డబ్బులు తీసుకోవచ్చు, అంటే కొన్నిటికి రైట్ చెప్పచ్చు, కొన్ని రాంగ్ చెప్పచ్చు, ఏదోలా డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇది రూల్లో ఉంది కదా అని వాళ్ళు మాట్లాడడం కాదు. అంటే ఇలాంటి ప్రతి దగ్గర, సో ప్రతి సెక్షన్స్ ప్రతివి అన్నీ ఈజీగా, దేనిలోకి వెళ్ళినా సరే అన్నీ ఈజీగా పనులు అయిపోతాయి. 1 నెల రోజుల్లో చేసేవి, 3 నెలల్లో చేసేవి అన్నీ ఈజీగా చేసేయవచ్చు. కోడింగ్ కూడా అంతే జనరల్, ఎంత కష్టం. కానీ ఈ కోడింగ్ అంటే కొన్నిట్లో మనం చాట్‌జిపిటి నుంచి వచ్చిన వాటిని కొన్ని బిలీవ్ చేయాలి. చాట్‌జిపిటి కానీ లేదంటే డీప్ సీక్ నుంచి వచ్చేవాడిని ఇట్లనే బిలీవ్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ దానివల్ల కొంతమందికి బెనిఫిట్ అవుద్ది, చాలా వరకు లాస్ కూడా అవుతుంది. సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? సో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి ఎక్కువగా బ్రాంచెస్ ఏమి ఉంటాయి, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఓకే, ఇలా అన్నీ వచ్చాయి. ఇప్పుడు 2025ని మన ఏఐసిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్గా చేశారు. అంటే అన్ని బ్రాంచ్ల వల్ల అందరూ ఏఐ నేర్చుకోవాలి అనేది ఒక రూల్. ఇప్పుడు నువ్వేం చేసినా ఏఐ నేర్చుకోవాలి. సో అదొక యాడప్. అయితే కోడింగ్ ఏమంటావు అంటే జనరల్గా ఇప్పుడు దాకా అందరూ కూడా డబ్బులు స్పెండ్ చేసేదంతా కూడా ఎక్కడైనా, అంటే ఇట్ మైట్ బి ఇంజనీరింగ్ కాలేజెస్ లేదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ అందరూ కోడింగ్ నేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా వరకు క్వశ్చన్ ఏంటంటే జాబ్స్ ఉంటాయా, ఉండవా? సో ఇప్పుడు దీనికి ఏంటంటే కోడింగ్ మొత్తం ఎక్కడికి పోదు. ఇప్పుడు 100 ఓపెనింగ్స్ ఉన్నాయంటే టాప్ 30 మెంబర్స్కి ఆ కోడింగ్ జాబ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గుతుంటుంది. ఇప్పుడు 100 మందికి జాబ్స్ ఉంటే నెక్స్ట్ 80 మందికి, 70 మందికి, 60 మందికి, 50 మందికి, ఒక దగ్గరికి వచ్చారు 20 to 30. ఎందుకంటే ఈ కోడింగ్ అనేది ఎంత ఈ చాట్‌జిపిటిలు అన్నీ చేసేసినా సరే వాటి మీద ఖచ్చితంగా అందరికీ నమ్మకాలు ఉండవు. సో దాన్ని మళ్ళీ ఇవి చెక్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఏంటంటే ఆ కోడింగ్ చాట్‌జిపిటి ఇచ్చేసినా సరే ఆ కోడింగ్ చదివితే అర్థం కావాలి ఏముంది ఏంటి అనేది. సో అలా చెక్ చేసుకోవడానికన్నా సరే అట్లీస్ట్ పీపుల్ అందరూ కూడా కోడింగ్ని అర్థం చేసుకునేదాకా, అంటే లైక్ దీనికోసం ఒక 6 నెలలు, సంవత్సరం నేర్చుకుంటాను ఒక కోడింగ్ ఒక సబ్జెక్ట్ అంటే అది యూజ్ ఉండదు. క్విక్గా కోడింగ్ని నేర్చుకోవాలి, ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలిగితే అంత ఫాస్ట్గానే. సో చాట్‌జిపిటిలోనే నేర్చుకోవచ్చు, కానీ ఆ కోడ్నైనా ఎలా రాశారు ఏంటన్నది అర్థం చేసుకొని ఇవి కోడింగ్ జనరల్గా క్విక్గా నేర్చుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే 30 hours 60 hours కోడింగ్ నేర్చుకోగలిగితే దట్ వుడ్ బి ఈజీ. కోడింగ్ మీద ఇంతకు ముందంత డబ్బులు లేదంటే ఇవన్నీ పెట్టడం వేస్ట్. సో థింకింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్, అంటే ఏదన్నా సరే ఒక ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, ఓకే, వీటి మీద ఇచ్చి దాని తగ్గ కోడింగ్ నేర్చుకోవచ్చు అనమాట. సార్, బీటెక్ స్టూడెంట్ కానీ డిగ్రీ స్టూడెంట్ కానీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి నేర్చుకుంటే బెటర్ అంటారు? ఎటువంటి థింగ్స్ ఉండాలి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో జనరల్గా ఏంటంటే బీటెక్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా సరే, సో నాట్ ఓన్లీ బీటెక్, డిగ్రీ, ఎనీథింగ్ ఏది నేర్చుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. సో ఏదో ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 గోల్స్ ఉంటాయి. ఇది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ఫస్ట్, అంటే 10th ఇంటర్లో తీసుకున్నా పర్లేదు, బట్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీ. వాళ్ళు దానిలో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని తీసుకోవాలి. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అంటే ఎగ్జాంపుల్ చాలా వస్తాయి, అంటే 17 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఇందులో ఒకటి చూసుకుంటే మనకి జెండర్ ఈక్వాలిటీ అంటారు. అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్న భేదంలో ఇప్పుడు చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం? సో ఇంకో ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం అందరికీ హెల్త్ ఇష్యూస్, అంటే ఇప్పుడు కొంతమందికి షుగర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే ఎక్కువ మంది క్యాన్సర్ వస్తుంది, లేదంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్ని నేను సాఫ్ట్వేర్తో ఎలా సాల్వ్ చేయాలి?
అని. సో ఇప్పుడు నుంచి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి ఒక దీని మీద. అక్కడి నుంచి స్టాండ్ బైగా బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యేదాకా దాని మీదే వర్క్ కంటిన్యూస్గా అర్థం చేసుకొని దాని మీదే రకరకాల సాఫ్ట్వేర్లన్నీ అంటే దాన్ని సాల్వ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో అంటే ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ని ఒక్కదాన్ని స్పెసిఫిక్గా తీసుకుంటే ఇది ఎందుకు పెరుగుతున్నాయి, దీన్ని ఎలా తగ్గించాలి అనేది. సరే ఇది డాక్టర్స్ చేయాల్సిన విషయం కదా, ఇలా కాదు. డాక్టర్స్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చేస్తారు, బట్ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి, సో ఏం చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మీకు షుగర్ అనేసరికి ఇక్కడ చిన్న చేస్తే స్టిక్ చేస్తే షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది, ఫోన్లోనే చూసుకోవచ్చు షుగర్ పెరిగిందా లేదా అనేది ఒక చిన్న స్టిక్ పెడితే. అలా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని చూసుకున్నారనుకో. సో ఇలాంటివి ప్రతి స్టూడెంట్ ఏదో ఒక వాళ్ళకి 17 గోల్స్ ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని అందులో మళ్ళీ వెళ్తే 17 గోల్స్లో ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఒకదాన్ని స్టిక్ చేసుకొని దీన్ని నేర్చుకోవడానికి డిజైన్ థింకింగ్ లాంటివి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటివి, అప్పుడు మనం కోడింగ్ అవ్వచ్చు లేదా ఇంకేమనొచ్చు, ఏం నేర్చుకున్నా సరే స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఎక్కడికి వెళ్ళినా సరే హీ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ఏదైనా చేయగలుగుతాం. అండ్ వర్క్ స్ట్రెస్ కానీ ఇవన్నీ చాలా తగ్గిపోతాయి. అలా కాకుండా నాకు ఒక్క సర్టిఫికేట్ నా చేతిలో ఉంది, నాకు ఇచ్చేయండి జాబు, లేదంటే మా ఇంటి పక్కలో ఏదో చెప్పారు, లేదంటే వీళ్ళు ఎవరో రెఫరెన్స్ ఇస్తారా, లేదంటే ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే ఓకే మా అబ్బాయి బీటెక్ చేశాడు, మీ దగ్గర ఏమైనా జాబ్ ఉందా, బీటెక్ చేశాడు సరే ఏం స్కిల్ ఉన్నదని అడుగుతారు. సో అంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉంటే జాబ్ ఇస్తారు సార్? అదే అమ్మా, అంటే బీటెక్ చేయడం అనేది ఒక థింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకోవడం. సో ఏ ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నావు అంటే హెల్త్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నావా, అంటే పావర్టీ అనే ప్రాబ్లం ఉంది దాని మీద వర్క్ చేస్తున్నావా. ఓకే ఇప్పుడు మీరు చూసుకుంటే జనరల్లీ ఇప్పుడు 17 గోల్స్లో రెండో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఓకే. సో హంగర్. సో ఇప్పుడు మీరు వింటే జనరల్లీ ప్రపంచం మొత్తం 80 కోట్ల మందికి ఒక పూట తింటే ఇంకో పూటకి భోజనం ఉండదు. సో అంత ప్రాబ్లం ఉంది ఫుడ్ మీద. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి నేను అనేది పెట్టుకుంటే దానికి రకరకాల ఐడియాస్ వస్తాయి. దాని సాఫ్ట్వేర్లో రకరకాల ఐడియాస్ ఉంటే సాఫ్ట్వేర్తో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇలా ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే మైండ్ సెట్తో ఉంటే అన్ని స్కిల్స్ వచ్చేస్తాయి. అసలు నీకు ప్రాబ్లమ్ స్టేట్మెంటే లేదంటే స్కిల్స్ నేర్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అంటే ఏదో డబ్బులు ఇస్తే ఏవి రావు. సో యూ నీడ్ టు మేక్ ఇట్ అనమాట అలా. సో ఇలా ఏంటంటే ఖచ్చితంగా ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నా ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ డిజైన్ థింకింగ్ అనేది బాగా నేర్చుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక టీం మొత్తాన్ని మెయింటైన్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడగలిగే క్యాపబిలిటీస్ ఉండాలి. ఇవన్నీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో బీటెక్ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు లింక్డ్ఇన్ అని ఉంటుంది, లింక్డ్ఇన్లో బోల్డ్ కనెక్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ లింక్డ్ఇన్లో కనెక్షన్స్ ఎన్ని వచ్చాయి, ఎంతమంది కనెక్ట్ ఉన్నారు. ఇప్పుడు అందరూ చూసేదంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే చాలామంది 2000 కనెక్ట్స్, 10,000 కనెక్ట్స్, 100 కనెక్ట్స్, 50 కనెక్ట్స్, అంటే ఎన్ని కనెక్ట్స్ పెట్టుకుంటే అంత మంచిది. సో ఎక్కడికి వెళ్ళిన కనెక్ట్స్ని కొంచెం చూసుకోవాలి. అండ్ యాజ్ వెల్ ఏంటంటే సేమ్. సార్ మనం ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ చేస్తే బెనిఫిట్స్ ఏముంటుంది, అసలు ఇంటర్న్షిప్ దేని గురించి ఉపయోగం ఉంటుంది? ఓకే సో ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ డిగ్రీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఇంటర్న్షిప్స్ అనేది మ్యాండేటరీ చేశారు. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మనం చదివేటప్పుడే కొంచెం వర్క్ని నేర్చుకోవడం. సో దీనికి సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్తారు, బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్. సో ఇలా ఎప్పుడైనా సరే డిగ్రీ టైంలో వీటిలో వెళ్తారు. అంటే ఇంటర్న్షిప్. ఇంట్ అంటే ఏంటి, ఇంటర్వెల్. ఎర్నింగ్ అంటే నాలెడ్జ్ అని అవ్వచ్చు, డబ్బులు అని అవ్వచ్చు. షిప్ కనెక్టింగ్ 2 డాట్స్ అంటే ఒకవైపు ఏమో కాలేజ్, ఇంకోవైపు కంపెనీ, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఇంటర్న్షిప్. ఓకే సో అందుకే ఇంటర్న్షిప్ అని మనం జనరల్గా సింపుల్గా చెప్పాం. ఇది ఇప్పుడు ఇంటర్న్షిప్ కంపెనీస్ 2 రకాల ఇంటర్న్షిప్స్ ఉంటాయి. స్టూడెంట్ కష్టపడి ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ తెచ్చుకోవచ్చు. సో స్టూడెంట్కి డబ్బులు ఇస్తాయి కంపెనీలే. రెండోది స్టూడెంటే కంపెనీలకి డబ్బులు కడతాడు, అది రెండోది.
సో అందరికీ కంపెనీలు డబ్బులు ఇవ్వాలంటే అందరికి ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చారంటే స్టూడెంట్ ఎంత తెలివైనోడు అని చూస్తారు. అంటే తెలివితేటలు ఎక్కడ చూస్తారు, నాట్ ఓన్లీ వాళ్ళకి వచ్చే పర్సంటేజెస్ కాదు, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాడు, ఇంతకుముందు అంతా ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, సో ఏం చేసాం అనే దాని మీద కొంతమందికి వాళ్ళకే డబ్బులు పే చేసే ఇంటర్న్షిప్స్ వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకి, ఎందుకంటే కంపెనీస్ కూడా ఇప్పుడు ఒక మనిషి ఒక దగ్గర పని చేయాలి అంటే కంపెనీకి కూడా ఒక 20,000 దాకా నుంచి ఒక 30,000 దాకా ఖర్చు అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిల్డింగ్ రెంట్కి తీసుకోవాలి, వీళ్ళకంటే టేబుల్స్ వేయాలి, ఇంటర్నెట్ పెట్టాలి, వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, సో ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ పెడతారు కనుక ఓకే, ఒక ఎంప్లాయీకి జనరల్గా ఒక 20,000 ఖర్చు అనేది జనరల్గా అవుతుంది ఒక దగ్గర. ఇప్పుడు ఒక ఇంటర్న్ తీసుకొచ్చి పెట్టినా సరే నెలకి, ఇప్పుడు 6 నెలలు ఒక ఇంటర్న్ ఉంది, సరిగా వర్క్ రాకపోతే ఆ స్పేసెస్ అన్నీ వాళ్ళకి వేస్ట్. ఒక 1 మంత్ తీసేసుకొని ఎవ్రీ మంత్ 20,000 ఇస్తే, అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ క్వాలిటీ పీపుల్ ఎవరైతే వర్క్ చేయగలుగుతారో, ఎవరైతే వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు మాత్రం, తెలివైన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. 2, 3, 5, 10 మంది డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ తీసుకుంటాయి. బట్ రిమైనింగ్ వాళ్ళందరికీ ఏం చేస్తారంటే చాలా కంపెనీస్లోకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని ఆఫర్ చేస్తారు. సమ్మర్ ఇంటర్న్షిప్, వింటర్ ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, అక్కడ ఏంటంటే కొత్తగా కోర్సెస్ నేర్చుకుంటారు. అంటే ఇంతకుముందు అంటే ఏంటంటే కంపెనీస్లో కంపెనీ జాయిన్ తర్వాత 6 నెలలు, సంవత్సరం వరకు కంపెనీలు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఏమైంది, కంపెనీలో బోల్డ్ కాంపిటీషన్ పెరిగిపోయింది. సో వాళ్ళకు కూడా ఇంతకుముందు చేసే పని ₹1,00,00,000 పని ఇప్పుడు 50 లక్షలకి చేయాల్సి వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ద ప్రైజులు పెరిగిపోయి కనుక ఇప్పుడు ఎవరు కంపెనీస్ అనేది ట్రైనింగ్లు ఇవ్వట్లేదు, ఆల్రెడీ ట్రైనింగ్ చేసిన వాళ్ళనే వీళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్ అంటే బీటెక్లో చదివేయాలి ఇంటర్న్షిప్ అని పేరుతో బయటకు వచ్చి రకరకాల ట్రైనింగ్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం బ్రెయిన్ విషయంలో ఏం చేస్తాం, సో ఫస్ట్ ఇమీడియట్లీ వాళ్ళకి ఏం కావాలి, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఇవి చాలా వరకు కాలేజీలో చెప్పరు. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఒక ఐడియా ఇస్తాం. తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే డిజైన్ థింకింగ్ అని ఉంటుంది. సో ఈ డిజైన్ థింకింగ్ ఎలా చేయాలి అని చెప్తాం. తర్వాత వాళ్ళు ఎందులో ఉన్నారో ఆ కోడింగ్ నేర్పుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఈజీగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనే పదం వాడగానే మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. డిజైన్ థింకింగ్ యూజ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా అంటే బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఎక్కడైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ పెరుగుతాయి. అండ్ విత్ దట్ కోడింగ్ కనుక వాళ్ళు ప్యాషనెట్గా తయారవ్వగలుగుతారు. సో ఇక్కడ ఈ ఇంటర్న్షిప్ అనేది జనరల్గా వెళ్తుంది, మళ్ళీ అగైన్ దే విల్ గో బ్యాక్ టు కాలేజ్ అనమాట. సో ఇవంతా మనకి కోర్సెస్ జనరల్లీ ఇవే ఉంటాయి సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే.